మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందర్భ గడపడానికి సమయం దయచేశాడు. అందుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నైనా మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడు, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తులకు మా దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయ పాదాలు చెందుకు వచ్చాం. మమ్మల్ని దీవించండి, ఆశించండి, సరే తోడుగా నడిపి సహాయం చేసేది. వాక్యం ద్వారా కొద్దిసేపు నాయన మీరు మాతో మాట్లాడి అయ్యా మీ జ్ఞానం మాకు దయచేసి బలపరిచి కృప దయచేయండి. యేసునామములో నడిచాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందర్భ గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు. అందుని బట్టి ఆయన నామమునికి మహిమ కలుగును గాక. వాక్యం వినిస్తున్నా చూస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాలు మనం చూసాం కదా, తెకోవ స్త్రీ వీళ్ళ అబ్షాలోము గురించి మాట్లాడిన ఆ సంఘటన మనం ధ్యానించుకున్నాం, దాన్ని చూసుకున్నాం. ఈరోజు అయితే అబ్షాలోము తిరిగి వచ్చాడు. రాజు చెప్పినట్టుగానే అబ్షాలోము తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనం 15వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును, గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకున్నాం. ఉదయమున లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు ఎవరైనా వచ్చి ఉండుట కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవని అడుగుచుండేరు. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రంలో ఫలాని దాన్ని చేరిన వాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, కానీ దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజున్నద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వద్దురు, నేను వారికి న్యాయం తీర్చునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినేడలా అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజున్నద్దకు వచ్చిన ఇశ్రాయేలుకందరికీ అబ్షాలోము ఆ ప్రకారమే చేసి ఇశ్రాయేలు అందరినీ తన తట్టు తిప్పుకొనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్షాలోము వెళ్ళిపోయాడు, వేరే చోటకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు, రాజు దయ కోసం చూస్తున్నాడు, జరగలేదు. తర్వాత ఎక్కువ స్త్రీ వచ్చింది, రాజుగారితో మాట్లాడినతో రాజుగారు మరలా అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు దర్శనం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పాడు. రాజు దర్శనం చేసుకోవడానికి వీలు లేదని చెప్పి రాజుగారు చెప్పిన నిర్ణయాన్ని బట్టి ఇక రాజుగారి దర్శనానికి రావట్లేదు. రాజుగారి దర్శనం రాపోయేసరికి ఈయన అబ్షాలోము ఇక తన ఆలోచన చేశాడు, నేనే ఒక రాజుగా అయిపోతే బాగుంటుంది, నేనే ఒక రాజుగా ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసి ఆ ఊరికి న్యాయానికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరే కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ పక్కన ఒక చోట ఉండి వాళ్ళందరినీ పిలిపించి, ఇక్కడ న్యాయం ఇచ్చడానికి ఎవడూ లేడు, నేనుంటే కనుక బాగుంటుంది అని చెప్పేసి వచ్చిన వారందరికీ కూడా ఆ మాట తెలియజేస్తూ ఉండగా, ఆ మాటను బట్టి అందరూ కూడా ఆయన పక్షాన తిరిగారు. మనం చూస్తున్నట్లయితే ఇదంతా మనం చూస్తామంటే ఆది కాండం దేవుడి దగ్గర జరిగిన ఆదామును వెళ్ళగొట్టిన పరిస్థితి అంతా కూడా ఆదాము నమ్మకంగా లేడు, అక్కడ లేనప్పుడు వెళ్ళిపోయిన జరిగిన సంగతి అంతా కూడా మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుని సందులో దేవుని దర్శనానికి దేవుడు కయ్యనుకి చోటు ఇవ్వాల అని చేసిన పాపం అలాంటిదేనే. ఇప్పుడు కయ్యను లోకంలోకి వెళ్ళిన తర్వాత తను ఇలాగే ఆలోచన చేసి జనులందరూ కూడా తన తట్టు తిప్పుకొని లోకంలో ఏదైనా సరే సాధించడానికి, సంపాదించడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి, ఏదైనా సరే మన శక్తి సామర్థ్యాలే, మన తెలివి జ్ఞానాలే అని చెప్పేసి మనిషి ఎలాగైతే తిరిగి తను తాను హెచ్చించుకొని తాను గొప్ప ఎలా చేసుకుంటాడో, అలాగా అబ్షాలోము కూడా తాను గొప్ప చేసుకుంటూ తన జ్ఞానం అంతా కూడా, తన ఆలోచనలన్నీ కూడా అందరికి కూడా చెబుతా ఉన్నాడు. చెప్పి ఉన్నదాన్ని బట్టి లోకం కూడా అలాగే అంటది కదా, తన జ్ఞానమే గొప్పది అంటది, దేవుని జ్ఞానం గొప్పది కాదు అంటది. ఇక్కడ జ్ఞానం తెలియజేసేవారు ఎవరు లేరు. అది దేవుని జ్ఞానం చాలా విలువైనది, చాలా అమితమైనది అని చెప్పేసి మాట్లాడుతున్న మాటలో మనం చూడగలుగుతాం. దేవుని లెక్క చేయకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా అబ్షాలోము అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు రాజుగారు లెక్క చేయకుండా, రాజుగారిని లక్ష్య పెట్టకుండా అక్కడ ఉన్న జనులందరూ కూడా తన తట్టు తిప్పుకుంటా ఉన్నాడు. తన తట్టు తిప్పుకొని ఉన్న వారందరూ కూడా ఆయన తట్టు తిరుగుతున్నారు. 4 సంవత్సరాలు జరిగిన మీదట, ఇలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ 4 సంవత్సరాలు పుట్టినోట్లో 40 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి
నీ దాసుడైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖంగా పొమ్మని సెలవిచ్చాను. గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. అబ్షాలోము మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడని కేకబేయుడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండేది. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరు నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయను. అబ్షాలోము చెప్పాడు. కొన్ని 4 సంవత్సరాలు జరిగిన తర్వాత వెళ్ళి హెబ్రోన్కి వెళ్ళాడు. దావీదు కూడా హెబ్రోన్లోనే మొదటి పరిపాలన చేశాడు. ఇప్పుడు అబ్షాలోము కూడా వెళ్ళి హెబ్రోన్లో ఉండి జనులందరూ తన తట్టు తిప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఈ హెబ్రోన్లోకి వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని బలర్పిస్తాను రాజుగారి దగ్గరే సెలవు తీసుకొని అక్కడికి వెళ్ళి జనులు పోగేసి హెబ్రోన్లో అబ్షాలోము ఏలుతున్నాడని అబ్షాలోముకి అక్కడ జయమని చెప్పేసి అక్కడ కేకలు వేయడానికి జనులందరూ కూడా పోగు చేసి గొప్ప అక్కడ పని చేస్తూ ఉన్నాడు. 13వ వచనంలో ఇశ్రాయేలు అబ్షాలోము పక్షంలో వహించిరని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞించెను. అబ్షాలోము చేతుల నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమునకు కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగూ మనవి చేసిరి, చిత్తగించము, నీ దాసులమైన మేము మా ఏలినవాడును రాజునైన నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధంగా ఉన్నాం. అప్పుడు రాజునగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంట పెట్టుకొని కాలినడకను బయలుదేరాను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్లెహేముకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. కేరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడిచిరి. రాజు గిత్తీయుడు ఎత్తైన కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో వస్తున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను కనుగొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికను యెహోవా జీవము తోడు నా ఏలినవాడును రాజునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలినవాడు రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను. గనుక గిత్తీయుడగు ఇత్తయి అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసం మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసం దింపగా అబ్యాతారు వచ్చి పట్టణము నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకుని పిలిచి దేవుని మందసం పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహములు పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దాన్ని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడలో జరిగించమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లను, సాదోకు నీవు దీర్ఘదర్శివి కావా? శుభమంది నీవును నీ కుమారుడును అహీమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ 2 కుమారులను
పట్టణమునకు పోవలను. ఆలకించుమో, నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచి ఉందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకుపోయి అక్కడ నిలిచిరి. హల్లెలూయా. అప్పుడు అబ్షాలోము అక్కడ రాజు అయ్యాడు అని చెప్పేసి జనులందరూ కూడా ఆయన పక్షాన తిరిగాడు అని తెలిసినప్పుడు, ఆ మాట వినబడినప్పుడు రాజు వెంటనే అక్కడ ఉన్న మనుషులందరినీ కూడా తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ వెళ్ళిపోతా ఉంటే నిజంగా చూస్తే అక్కడ రాజుగారు యుద్ధం చేయొచ్చు కదా, దావీదు కుమారుడితో యుద్ధం చేయొచ్చు కదా, కుమారుడితో యుద్ధం చేయలేదు. అతను గనక వస్తే మన వాళ్ళతో యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా కాకుండా పట్టణం అంతా కూడా కాల్చేస్తాడు. అతను ఒక మూర్ఖుడు అన్నట్టుగానే అక్కడ నుండి పారిపోతా ఉంటే వెంటాడుతాడు కానీ ఆ పట్టణాన్ని, దేశాన్ని మాత్రం నాశనం చేయడు. ఆ పట్టణానికి ఏ నష్టం కూడా కలగదు, అక్కడ ఏ కష్టం కూడా రాదు. అందుకని చెప్పేసి దావీదు అక్కడ నుండి ఆ దేశాన్ని విడిచి కిద్రోను వాగు అవతలకి వెళ్ళిపోతుండగా జనులందరూ కూడా ఏడుస్తూ ఆయనతో పాటు వస్తున్నారు. అందులో గిత్తీయుడైన ఎత్తయ్య అనే ఆయన దావీదు దగ్గరికి వచ్చి నీతో పాటు నడుస్తూ ఉంటే, అయ్యా ఎత్తయ్యి, నువ్వెందుకు నాతో పాటు వస్తున్నావు? మొన్నే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నిన్నే కదా నా దగ్గరికి వచ్చావు, నీకెందుకు? మేమంటే ఎలా తిరుగులాడుతున్నావు, మాతో వద్దు అని అంటే, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటానయ్యా, రాజుగారు ఉండే చోట నేను ఉంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతా నీతో పాటు ఉంటానని చెప్పేసి ఆయన ఎత్తయ్య చెప్పినప్పుడు సరే నీ ఇష్టం అని చెప్పి అతను తీసుకొని వెళ్ళాడు. అలాగే మందసము కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వస్తుండగా, యాజకుడు అబ్యాతారు కూడా వాళ్ళతో నడుచుకొని వస్తుండగా వాళ్ళని పిలిచి అక్కడ చెప్పి, దీర్ఘదర్శివి కదా నువ్వు మందసాన్ని తీసుకొని వెళ్ళు, దేవుని చిత్తం ఏదైతే అది, దేవుడు తను మరలా నన్ను పిలవాలి ఇక్కడ ఉంచాలనుకుంటే అది ఆ ఇష్టమే, అలా కాదు వద్దు అనుకుంటే అది ఆ ఇష్టమే, ఆయన చిత్తమే సిద్ధించినట్లుగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యి, ఏదైనా సమాచారం వస్తే నాకు తెలియచేయమని చెప్పేసి రాజుగారు అబ్యాతాన్ని వాళ్ళ యొక్క మందసాన్ని ఇచ్చి మరలా ఊర్లోని పంపించేశాడు. ఆయన పంపించిన తర్వాత 30వ వచనంలో, అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళను. అతని యుద్ధనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయక, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అతడికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి వచ్చి రాజును దర్శనం చేశాను. రాజు, నీవు నాతో కూడా వచ్చినేడలా నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమును తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడివై ఉండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందరు. కాబట్టి రాజనగరి యందు ఏదైనా జరుగుట నీకు వినబడిన యెడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహీమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారి 2 కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానం చేయమని చెప్పి అతన్ని పంపివేశాను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణంలోకి వచ్చుచూ ఉండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. హల్లెలూయా. చూడండి, అక్కడ అహీతోపేలు రాజు దగ్గర మంత్రిగా ఉన్న, దావీదు దగ్గర మంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు అబ్షాలోముతో చేరాడు. అబ్షాలోముతో చేరిన తర్వాత అబ్షాలోముతో చేరిన సంగతి దావీదుకి తెలియకానే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? అబ్షాలోము యొక్క అహీతోపేలు యొక్క ఆలోచనలన్నీ కూడా దావీదుకి బాగా తెలుసు. అతని యొక్క కుట్రలు కానీ అతను ఏ విధంగా ఆలోచన చేస్తాడో దావీదు యొక్క ప్రతి పరిస్థితి కూడా అన్ని కూడా అహీతోపేలుకి తెలుసు. కాబట్టి ఇప్పుడు తెలిసిన సంఘటనలన్నీ కూడా ఆయన ఎలా చెబుతాడా అని చెప్పి వెంటనే దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అహీతోపేలు యొక్క ప్రతి ఆలోచన కూడా వ్యర్థం చేయమని, ఏ ఆలోచన కూడా పని చేయకుండా చేయమని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు హూషై అని ఆయన రాజుగారి దగ్గరికి వస్తున్నాడు. దావీదుకి మంచి స్నేహితుడు. ఆయన వచ్చినప్పుడు, నువ్వు నాతో పాటు వద్దు, నువ్వు నాతో పాటు వచ్చి చాలా భారం అయిపోతావు, అలా కాదు కానీ నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నాన్నగారి దగ్గర నేను సేవ చేశాను, వీడు నాన్నగారు లేరు కదా, నీ దగ్గర నేను సేవ చేస్తాను, నీ దగ్గర ఉంటాను అని చెప్పేసి అబ్షాలోముతో చెప్పి
అక్కడ ఏదైనా సంఘటన జరిగితే, అక్కడ ఏదైనా పరిస్థితి ఉంటే కనుక నువ్వు వెళ్ళి అబ్యాతారుతోనో యాజకుడైన సాధువుతో నువ్వు ఆ విషయం చెప్పావు అనుకో, వాళ్ళు వచ్చి నాకు సమాచారం చెప్తారు, మనం ఇక్కడ ఎలా చేయాలో ఏం చేయాలో అంతా కూడా మనకు తెలుస్తుంది అని చెప్పేసి హోషేయను మరలా వెనక్కి పంపించాడు. అదే సమయం అబ్షాలోము యెరూషలేమునకు వచ్చాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, మీకు వందనాలు. దయగలవాడ, కృపగల దేవ, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, అదే కాల సమృద్ధం మీ పాదాల చెంతకు వచ్చాం. వాక్యం వినుతున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో వదిలిచేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.